చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అందరికీ మంచి చేయాలని అంటే మనం సీట్లో ఉండగలిగితేనే మంచి చేయగలం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండకపోవడానికి కారణం ఏమిటంటే అందులో నువ్వు ఉండడమే. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నిన్న జగన్మోహన్ రెడ్డి జువ్వెళ్ళ దిన్న మీటింగ్ ఎలా జరిగిందనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఏం లేదండి, నిన్న మొత్తం హెలికాప్టర్ ఎక్కటం, హెలికాప్టర్ దిగటం, జగన్మోహన్ రెడ్డి థ్రిల్లింగ్ విజువల్స్ అని చెప్పి వాళ్ళ ఛానల్లో పెట్టుకోవడం, గూస్ బంప్ మూమెంట్స్ అని చెప్పి వాళ్ళ ఛానల్ పెట్టుకోవడం తప్ప నిన్న జగన్మోహన్ రెడ్డి ఫేస్లో మాత్రం ఎక్కడా కూడా ఆనందం అనేది లేదు. మొత్తం నిరుత్సాహం. అతని ఫేస్ ఎక్స్ప్రెషన్సే చెప్తున్నాయి నిన్న ఈ మీటింగ్ అట్టర్ ఫెయిల్యూర్ అని. జగన్మోహన్ రెడ్డి మీటింగ్ అంటే ఎలా ఉండాలి? జనాలు తోసుకుంటూ రావాలి, బళ్ళ కింద ఒకళ్ళు పడిపోవాలి, యాక్సిడెంట్లు అవ్వాలి, కాళ్ళు గుద్దుకోవాలి, నూకరత్నం లాంటి వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవాలి, అంబులెన్స్లకు ఇబ్బంది కలగాలి, అంతమంది జనం రావాలి. కానీ నేను అలాంటి సంఘటనలు ఎక్కడా జరగలేదు. ఆఖరికి వాళ్ళు తీసుకొచ్చి మత్స్య కార్మికులు అని చెప్పి ఒకరితో ప్రశ్నలు అడిగించారు. అక్కడ వాళ్ళు కూడా ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు కాదు, పక్క ఏరియా నుంచి తీసుకొచ్చారు. వాళ్ళు ఏం గతి లేని పరిస్థితి ఇదంతా. వాళ్ళు ఆల్రెడీ దురాయిని పాటిస్తారు క్లియర్గా. మత్స్య కార్మికులు అందరూ ఎవరూ కూడా ఏ పొలిటికల్ మీటింగ్కి వెళ్ళకూడదు అని చెప్పి క్లియర్గా ఆర్డర్ పాస్ చేసుకుని దురాయి పెట్టిన తర్వాత ఒక్క మత్స్య కార్మికుడు కూడా జువ్వెల దగ్గర నుంచి రాలేదు. పక్క నుంచి ఎక్కడి నుంచో మత్స్య కార్మికులను తీసుకొచ్చి వాళ్ళతో ప్రశ్నలు అడిగిస్తుంటే నవ్వుతా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తాడు యాజ్ ఇఫ్ వాళ్ళు జువ్వెల దిన్నకి చెందిన వాళ్ళు అన్నట్టు. ఇదంతా కాకుండా మత్స్య కార్మికులు నిన్న క్లియర్గా ఎవరైనా ఎవిడెన్స్ ఇస్తే, వాళ్ళ మత్స్య కార్మికుల మీటింగ్కి అటెండ్ అయినట్టు ఎవిడెన్స్ ఇస్తే 40,000 రూపాయల ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేశారు. ఎవరు రాలా. ఆ 164 గ్రామాల నుంచి ఒక్క మత్స్య కార్మికుడు రాలా, ఒక్క ఫిషర్మెన్ అక్కడ అవైలబుల్ లేరు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏదో పెద్ద మీటింగ్కి వచ్చానన్నట్టు ఎక్స్ప్రెషన్, దాంట్లో ఒక ఫెయిల్యూర్ ఫేస్. ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి వార్నింగ్ ఇస్తారంటే ఎయిటర్ అది వేయండి ఒకసారి, అండ్ టీడీపీ వాళ్ళ రియాక్షన్ కూడా వేయండి. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా. కళ్ళు మూసి తెరిచేసరికే మరో 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఇక్కడే కాదు, రాష్ట్రంలో కడతా ఉన్న 10 ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా మత్స్యకారుల సొత్తు అని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. దీన్ని ఎవ్వరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేయలేరు. చంద్రబాబు కాదు కదా, వాళ్ళ తాత కూడా తీసేయలేదని చెప్తా ఉన్నాను. నేను వార్నింగ్ ఇస్తున్నానని అంటే నువ్వేంటి, చంద్రబాబు ఏంటి, గజరాజుతో పోల్చుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ, దూది పింజలాగా ఎగిరిపోయే, గాలి కొడితే ఎగిరిపోయే నువ్వెక్కడ? నువ్వు మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఏందో తెలుసుకోవాలి కదా. ఈ రాష్ట్ర ప్రజానీకు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని నువ్వే చెప్పుకున్నావు. నీ 11 స్థానాల వాళ్ళని అసెంబ్లీకి రానికుండా చేశావు. 11 నిమిషాలు కూడా ఉండకుండా పారిపోయిన పెద్ద మనిషివి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తావా? ఆయన మీటింగ్కి వెళ్ళకూడదు, అక్కడ బాయ్కాట్ చేసి వాళ్ళు దురా చేసుకున్నారు. దాన్ని బట్టి ఆయన ఎందుకు వెళ్ళాడో, ఇక్కడ నుంచి మత్స్యకారుల కారణాలు తీసుకెళ్లేసి మాట్లాడుచుకుంటున్నాడు. అక్కడ మా ప్రాంతం నుంచి కూడా ఒక 50 మందిని తీసుకెళ్లారు. మత్స్యకారులు కాదు వాళ్ళు. ఎందుకు తీసుకెళ్లారు? ఎక్కడి నుంచి జనాలు రావట్లేదని చెప్పి ప్రకాశం జిల్లా తీసుకెళ్ళాలని అవసరం ఉందా నీకు? లోకల్ గా ఉన్నటువంటి మీటింగ్ వెళ్ళకూడదని వాళ్ళు దురా చేసుకున్నారు. నువ్వు వద్దాయా, మాకేం అవసరం లేదు, మాకు ఎలా మాకు ప్రభుత్వం బాగానే చేస్తున్నా చెప్తాను. ఇక్కడ మనం చూస్తే చంద్రబాబు నాయుడుకి అంటే చంద్రబాబు నాయుడుకి గట్టిగా వార్నింగ్ ఇస్తాడంట. ఎవరు రాస్తాడు జగన్మోహన్ రెడ్డి నీకు స్పీచ్లు? గట్టిగా చంద్రబాబు నాయుడు ఏంటా బాబు, నువ్వు ఏం మాట్లాడుతావు? ఇది స్క్రిప్ట్లోనే చదువుతూ ఉంటావు. ఎనీవేస్, చంద్రబాబు నాయుడుకి నువ్వు వార్నింగ్ ఇచ్చేస్తావు, అక్కడ వచ్చే హార్బర్ కంపెనీస్ అన్నిటినీ తరలిచ్చేస్తావు అని చెప్పి స్టేట్లో నీ స్టాండ్ క్లియర్గా వినిపించావు జనాలకి. డిస్ట్రక్షన్ మాడ్యూల్ మొదలు పెట్టావు. ఇదివరకు పీపీపీ గురించి ఇలాగే వెళ్ళావు, ఇప్పుడు అదే బెదిరింపు రాజకీయాలు మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ భయపడలేదు, ఎక్కడ సిగ్గుపట్టలేదు జగన్మోహన్ రెడ్డి అస్సలు ఏ మాత్రం. అలాంటి సిగ్గుపడిన జగన్మోహన్ రెడ్డి చెప్తాడు 3 ఏళ్ళు కళ్ళు తెరుచుకుని మూసే సమయంలోకి అయిపోతాయంట. నువ్వు మూసుకుని పడుకో, 3 ఏళ్ళు ప్రశాంతంగా ఈ రాష్ట్రం డెవలప్ అయిపోతుంది. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుని తెరిసేలోపు ఎలా అయిపోతాయా? నీ 5 ఏళ్ళు అలాగే గడిచిందా? జనాలకి ప్రతిరోజు ఒక సంవత్సరంలా గడిచింది. అభివృద్ధి అనేది కూడా అలాగే గడుస్తుంది, కంగారు పడకు. 3 ఏళ్ల పాటు అంటే కళ్ళు మూసుకుని కళ్ళు తెరిస్తే అయిపోతాయి అంటాడండి. ఇది ఒక కామన్ డైలాగ్ పెట్టుకుంటాడు. అండ్ చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడు తాత అంట. ఓ అబ్బో, ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి తాతల దాకా మాట్లాడావంటే రాజారెడ్డిని తీసుకొస్తారు. ఇక్కడ మనకు అవసరమా? ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ని గుర్తు చేసుకుంటూ రాష్ట్రంలో పెట్టుబడిదారులు ఎవరు వచ్చినా వాళ్ళని ఎదిరిస్తూ ఆఖరికి
జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే మనం ఒక లెవెల్లో ఉన్న వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి. 40+ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఆయనకి. నువ్వెంతమ్మా? అసలు నేను పవర్లో వచ్చిన 5 ఏళ్ల పాటు జనాలందరూ వచ్చిన మొదటి రోజు ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి నేను చేత్కారంతో చూశారు. నువ్వు కూర్చుని ఈరోజు 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తావు. అక్కడ జనాలు అనేవాళ్ళే లేరు. 2000 మంది కంటే జనాలు మీటింగ్ అటెండ్ అవ్వాల, వెల పోయింది. సాక్షిలో మాత్రం 10,000 మంది 20,000 మంది వచ్చేస్తారని చెప్పి ప్రచారం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి వెళ్తా ఈ స్పీచ్ ఇచ్చాడు, ఆ పంచ్ ఇచ్చాడు అని చెప్తారు. ఏమీ లేదండి అక్కడ. చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇవ్వటం, 3 ఏళ్ళు ఎలా గడిచిపోతాయని చెప్పటం, దాని తర్వాత వచ్చిన వాళ్ళందరినీ తరివి కొడతాం, మా పదవి వచ్చిన తర్వాత అంటాం, ప్రజల్లో ఒక భయాన్ని తవ్వకుండా దాని తర్వాత పెట్టుబడిదారులకి ఒక రకమైన ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేద్దామని విపరీతంగా ట్రై చేస్తున్నాడు. ఎక్కడన్నా అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు తీసుకెళ్లి ఆపర్చునిటీస్ వీళ్ళకంటే బెటర్గా క్రియేట్ చేస్తామని లాజికల్గా మాట్లాడడం, లేకపోతే ఎగ్జిస్టింగ్ వాళ్ళ గురించి ఇష్యూస్ రైజ్ అప్ చేయడం చూసాం. కానీ ఇలా బెదిరింపు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ చూడటం మొట్టమొదటిసారి. జంగల్ రాజ్ అంటేనే ఇలాగే ఉంటుంది. ఆ జంగల్ రాజ్ నేనేని ప్రూవ్ చేసుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి. సో ఈ జగన్మోహన్ రెడ్డికి ఎలాగూ వచ్చే 3 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా జనాలైతే ఓట్లు వేస్తారని చెప్పి అతను భావిస్తున్నాడు. వచ్చిన తర్వాత నేను చేయాల్సిన పని నేను చేస్తాను, అప్పుడు మీరు ఇలా కూర్చుని ప్రశ్నలు అడిగే సీన్ ఉండదు, నేను కూర్చుంటాను నా తాడేపల్లి ప్యాలెస్లో, మీరెవరు లోపలికి రావడానికి కూడా సీన్ ఉండదు, నా ఆట వేరేగా ఉంటుంది అనుకుంటాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతి ఒక్కళ్ళు అవైలబుల్గా ఉంటారు కదండి జనాలకి. గడిచిన 5 ఏళ్ళలో అతను ఎక్కడున్నాడు? కనీసం సెక్రటేరియట్కి వచ్చేవాడా? ఇంతకాలం ఆ సెక్రటేరియట్ సెట్ ఇంట్లో ఎంచుకుంది ఆఫీస్ అనుకుని నమ్మాం మనం. ఎవరికి ఎక్కడ యాక్సెసిబిలిటీ ఉండదు కదా. సో నిన్న జువెలదన్న మీటింగ్ మాత్రం పక్కన నుంచి తీసుకొచ్చిన మత్స్య కార్మికులందరినీ పెట్టి ఒక ఫేక్ షో క్రియేట్ చేసి తన మొహం తనే మార్చుకుని అవమాన పాలయ్యి ప్రజలు ఎవరు రాకుండా అతనికి ఆదరణ తగ్గిపోయిందని రియలైజ్ అవుతూ, అదే కాకుండా తాడేపల్లి కొంపనిచ్చి బయటకు వచ్చే లోపు అతను సిపిఆర్ఓ అరెస్ట్ అయిపోయి మఫ్టీలో పోలీస్ ఆఫీసర్తో ఇంకెంత బండారం బయటపడుతుందో అన్న అక్కడే ఒక మాడిన చపాతీలాగా మళ్ళీ మత్స్య కార్మికులకు మీటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ పూర్తిగా మాడిపోయిన పుల్కాలాగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఉత్సాహం అనేది లేనే లేదు, అక్కడ కింద ఉన్న జనాల్లో వైబ్ కూడా లేదు. సో అటర్ ఫెయిల్యూర్ మీటింగ్గా ఎక్కడ జనాదరణ పొందక, అక్కడున్న మత్స్య కార్మికులు ఎవరు రాక, అతని మీటింగ్ ఎందుకు వెళ్ళాడో, అసలు ఎందుకు పెట్టాడో, ఎందుకు వార్నింగ్లు ఇస్తున్నాడో అతనికి తప్ప ఈ రాష్ట్రంలో ఎవరికి సమాధానం తెలియదు. అయిపోయింది ఈ వారం ఇంతే కోర్స్. జగన్మోహన్ రెడ్డి టాటా బై బై టు ఎల్హంకా ఉంటుంది ఈరోజు. ఇంతకు మించి రాష్ట్రానికి అతను ఒరగబెట్టేది ఏం లేదు. ఒక బెదిరింపు, ఒక మీటింగు, ఒక విధ్వంసం, అంతే. దట్స్ ఆల్ అండి. నిన్న సినాప్సిస్ ఎంతకంటే చెప్పడానికి ఏమీ లేదు. ఏమంటారు మరి? ఈ బెదిరింపుల రాజకీయాలు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు పడతాయా? చెప్పండి మీ ఒపీనియన్స్ కమెంట్స్లో. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.